అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఎంత పొగరు వాడికి. ఎవరినమ్మా అటు తిట్టుకుంటూ వస్తున్నావు? వాడి ఆ గోపిగాడు. నమస్కారం మేడం గారు. చూడగానే సుర్రు సుర్రు అనిపిస్తున్నారంటే మీరే రాతగారు అయి ఉండాలని నాకు అండర్స్టాండింగ్ అయిపోనాది. ఎస్ఐ అసరయ్య, మీ ఫాదర్ సేఫ్టీయే నా ఊపిరి. మీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పండి, నేను చేసేస్తాను. నేను కోపంతో వాడి హార్మోని పగలగొట్టానని వాడు నా కారద్దాలని పగలగొట్టి నీ దిక్కున చోట చెప్పుకోమన్నాడు. ఆని తిడితే నువ్వేస్తారు అంటావేంటి? మా ఎస్పీ దొరగారు కూడా నన్ను ముద్దుగా అలాగ పిలిచేవారు, అందుకే పొరపడైపోయింది. ఆ గోపి గారు ఎంత గుండెలు తీసిన బంటు కాకపోతే నా కూతురు అవమానించి దాని కారుని బద్దలు కొడతాడా? అన్ని దెబ్బకి దెబ్బ నేను తిత్తగా. ఐఆమ్ ఇయర్. వై పియర్? ఏం చేస్తారట? గుట్ట సప్పుడు కాకుండా గుండా యాక్ట్ కింద వాడు అరెస్ట్ చేసేయగలను. ఇంట్రాగేషన్ పేరుతో వాడి మొక్కలు సిప్పులు తీసి మీకు ప్రెజెంటేషన్ ఇచ్చేయగలను. దట్స్ ఆల్, అంతే. అదేదో వెంటనే చేసేయి. నన్ను అవమానించిన అహంభావిని పోలీసుల సహాయంతో అరెస్ట్ చేస్తే అది నా ప్రెస్టేజ్ కే భంగం. అయితే నలుగురు రౌడీల్ని బెత్తాయించి ఆడి కాళ్ళు చేతులు తీయించేస్తా. దానికి రౌడీలు ఎందుకు? 6 అడుగుల ఆజానుభావుణ్ణి ఈ తెలుగుదేశానికి అంతగాని నేనుండగా నాకు బత్తాయించండి. వాణ్ణి పోలీసుల సహాయంతో దెబ్బతీయడం నాకు ఇష్టం లేదని చెప్పారుగా. నేను పోలీసు గుడ్డలేసుకుంటే పోలీసోణ్ణి, గుడ్డలిప్పేసినానంటే పూకిరోణ్ణి. ఒక్క లుక్కేసానంటే లొక్కైపోతాడు ఆ డుక్కనాయ. టైగర్ రాముడు గారా? నమస్కారం అండి. బాబు గోపి, నువ్వు సూర్యచంద్రరావు గారి అమ్మాయితో ఏదో అనవసరంగా గొడవ పడ్డావట. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎస్ఐ ఆ విషయమే నీతో ఏదో మాట్లాడాలట. ఊరి బయట ఉన్న ఇటుకల ఫ్యాక్టరీ దగ్గర నేను రమ్మన్నాడు. నా నోటితో అనకూడదు గాని అతను ఉత్త పొరంబోకు. ఇప్పుడే హార్మోని రిపేర్ అయింది, మళ్ళీ ఇంకో రిపేర్ చేసే అవకాశం నాకు వచ్చిందన్నమాట. ఇదిగో హార్మోనియం పెట్టి లొక్కేశాను, లొక్కైపోతా. మా నాన్న ఎప్పుడు నాకు 2 వాయించడం తెలుసు అంటాడు. 1 2 వాడు ఈ రోజే జాయిన్ అయ్యాడు. అతను ఎక్కడ? మూతి పగలగొట్టుకునేవాడు అండి. అవును, అయితే ఈ రూమేనండి. హలో సార్ గారు. అవును, నువ్వు వాయించవలసిన హార్మోనియాన్ని నిన్నెవరో హార్మోని వాయించేసినట్టున్నారు.
ఇదిగో ఎదురులేని మనిషి తిరుగులేని మనగాండని వాల్ పోస్టర్లు చూసి సినిమా పేర్లు పెట్టేసుకుంటే సరికాదు. ఛాలెంజ్ లో ఉన్న సత్తా చేతల్లో ఉండాలి. ఒక్కసారి సరదాగా నిన్ను అలా అలా సరిగమలు పలికించరా? నువ్వా? వాడికి వెన్నెముక విరిచేసి మోచపులు తప్పించేస్తాని పెద్ద గొప్పలు చెప్పి వెళ్ళు. నీ ఎముకలు మొత్తం చిట్టు చిట్టుగా విరక్కొట్టుకొచ్చావా? సిగ్గురాపోతే సరే. నన్ను నడి రోడ్డు మీద దెబ్బ కొట్టిన వాణ్ణి ఎక్కడ ఎలా దెబ్బ కొట్టాలో నాకు బాగా తెలుసు. అమ్మో, సూర్యచంద్రరావు గారు అమ్మాయ? అవును. మీరందరూ పెద్దవారు, నన్ను క్షమించండి. నాకు తెలుసు మీరు నన్ను క్షమించలేరు. పవిత్రమైన సంగీత వాయిద్యాన్ని నా అహంకారంతో, అజ్ఞానంతో, పొగరబోత్తనంతో పగలకొట్టి తీరని అపచారం చేశాను. అప్పలరాజు గారు, మీ కూతురు లాంటి దాన్ని మీరు నన్ను క్షమించలేరా? నేను క్షమించేస్తానమ్మా, కానీ మా పాపరాయుడు బా. నేను దుర్మార్గురాల్ని. కళా తపస్వి లాంటి మీ అబ్బాయిని ఎన్నో రకాల కష్టాలకు గురి చేసిన కిరాతకురాల్ని. దయచేసి నన్ను క్షమించండి. బా, అమ్మాయి ముఖం చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. ఆడపిల్ల నట్టింట్లో కన్నీళ్ళు ఎట్టకూడదు అనేసి క్షమించాన్ని. నేనంటానరా, కానీ వాడు క్షమించొద్దు. ఒక్కసారి వాడికి విరక్తి వచ్చిందంటే అంతే. మీరు అలా అంటే కాదు, మీరు క్షమించాలి. మీ అబ్బాయి చేత కూడా క్షమించేలా చేసి ఆయన నాకు సంగీతం నేర్పించడానికి ఒప్పించాలి. ప్లీజ్. అలాగే ఆ అమ్మాయిని ఏడవద్దని చెప్పరా. మన ప్రయత్నం మనం చేద్దాం. వెళ్ళమని చెప్పు. ధైర్యంగా వెళ్ళరా అమ్మా. చాలా థ్యాంక్స్ అండి. నేను మారిపోయాను అని ఆ అమ్మాయి చెప్పగానే గొర్రెలాగా తలూపేసి నమ్మేయడం కాకుండా నన్ను కూడా నమ్మమంటారా? బుద్ధి లేకపోతే సరే. మరీ అంత తీసి పారేకు, మాకు ఎంత కొంత పొరుద్దురావాయ్. ఆ అమ్మాయి మారిపోయిందిరా అబ్బాయ. అవునరా అబ్బాయ, కొత్త గుర్రానికి పొగరు తాత్కాలికం. పాప అమ్మాయి నిజంగానే పిచ్చేత్తా పడుతుంది. నా పిన్నీసులు సాక్షిగా నేను నమ్మానబ్బాయా. ఒరేయ్, వేప చెట్టుకు మామిడికాయలు కాయవు, మామిడి చెట్టుకు తాటికాయలు కాయవు అనేది ఎంత నిజమో, డబ్బుతో వచ్చే అహంకారం కూడా మారదు అనేది అంతే నిజం. అది కాదు. దయచేసి ఈ విషయం ఇంకెవరైనా చెప్పకండి. బాబు, నేనెవరినో తెలుసా? తెలుసమ్మా, సూర్యచంద్ర గారి తల్లి గారు. అవును బాబు, నువ్వు నా మనవరాలు తగాదా పడుతున్నారని తెలిసింది. జరిగిన దానికి అది బాధపడుతోంది. నువ్వు కూడా దాన్ని క్షమించానని చెప్తే మాట్లాడవేం బాబు? చూడండమ్మా, నన్ను ద్వేషించే వాళ్ళని అభిమానించేంత గొప్పవాణ్ణి కాను. అలాగే నన్ను అభిమానించే వాళ్ళని ద్వేషించేంత మూర్ఖుణ్ణి కాను. పెద్దలు, మీరు చెప్పిన తర్వాత కూడా ఆవిడ్ని ద్వేషిస్తే తప్పు నాదే అవుతుంది. మీ మనవరాలతో చెప్పండి, ఇకపై ఆవిడికి నాకు ఎలాంటి పంతాలు ఉండవని. అలాగే. సరేనా? మంచిది బాబు, వస్తానమ్మా. మంచిది. థ్యాంక్ యూ నానమ్మ. ఇవాళ నా పుట్టినరోజు. వెరీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఈ రాత్రి మా గెస్ట్ హౌస్ లో పార్టీ అరేంజ్ చేశాను, మీరు రావాలి. అలాగే. అలాగే అంటే కాదు, ప్రత్యేకంగా మీకోసమే ఏర్పాటు చేశాను. తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను. కోపి వచ్చిన తర్వాత నటించమంటే ఇప్పుడే నా వెంట పడతావేంటి? వదిలేవు. నేను నటించమంటే ఏమిటో చెప్పని పశువులా ప్రవర్తించుకో. వదిలేవు.
ఒంటరిగా ఆడపిల్ల దొరికింది కదా అని అత్యాచారం చేయబోతావా? నీలాంటి వాడిని ఓలమ్మో ఓలు దేవుడు, ఇదేట న్యాయం? అక్కల్లారా అన్నల్లారా, ఆ పిల్లని ఆడు రేపు చేస్తుంటే నేను అడుకోపోతే అటు తిరిగి ఇటు తిరిగి కిందట్టి మీదట్టి ఆ నేలని పోలీసుడు మీదట్టి అసుతున్నాడా? ఏమిటి, నేను రేపు చేయబోయానా? కావాలంటే ఆ అమ్మాయినే పిలిచాడుగు. రాధా, ఏమిటి ఆలోచిస్తున్నావు? జరిగింది ఏమిటో చెప్పు. రాధా, వీడి వాగే వాగుడికి నువ్వు నోరు తెరిచి నిజం చెప్పి వీడి నోటికి తాళం వేయి. సమయానికి ఈయనొచ్చి నన్ను రక్షించకపోతే నా బ్రతుకు కుక్కలు చెప్పిన విసిరయ్యేది. నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి నాకు కాదు, నీకే పిచ్చి, మగ పిచ్చి. శిష్యురాలిని కూడా చూడకుండా నా జీవితాన్ని పాడు చేయాలని చూస్తావా? పెళ్ళీడు వచ్చిన ఆడపిల్ల మీద నువ్వు చేసుకోవడం తప్పు. బా నువ్వెన్నైనా చెప్పు, రేపు జరగబోయే పంచాయతీకి అబ్బాయి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. నువ్వు నోరు మీద. ఈ ఊరికి ఒక కట్టుబాటు ఉంది, అందరూ దానికి కట్టుబడి ఉండాలి. నానా, దయచేసి ఈ విషయంలో ఎవరు తలదూర్చొద్దు. అది మనిషి కాదు, రాక్షసి. అందుకే కుట్టాను. ఎందుకు నువ్వు అనేదేమిట్రా? పంచాయతీకి వచ్చి నేను క్షమాపణ చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటాను. సరే, నువ్వు వెళ్ళకపోతే నీ బదులు నేను వెళ్ళి పంచాయతీ ముందు నిలబడతాను రా. అమాయకమైన ఈ కేమె ప్రజానీకానికి ఈ ఆముదారాశ్రయ దండాలు దండాలు. ఇంత ఘోరంగా దారుణంగా జరిగిపోన సంఘటన మొత్తం ప్రజానీకానికంతా తెలుసు. కానీ నా మీద లేనిపోని నేరాలు మోపాలని పెద్ద డ్రామా యాక్టింగ్ చేసేస్తున్నాడు ఈ హార్మోనియం పెట్టిగాడు. జరిగిన ఈ సండాలపు విషయాన్ని పోలీస్ కేసుగా నమోదు చేసేసి ఈ డుక్కు నయాల్ని ఏ కీలు కా కీలు, ఏ జాయింట్ కా జాయింట్ తీసేయగలం. కానీ మీకేమాని కొన్ని కట్టుబాట్లున్నాయని, ఎవళ్ళు తగులు ఆళ్లే సెటిల్మెంట్ చేసేసుకుంటారని నాకు అండర్స్టాండింగ్ అయిపోనాది. కనుక వద్దు వద్దని అబ్బాయి ఎంత మొత్తుకుంటున్నాయనకుండా నువ్వే తీసుకొచ్చావు ఈ పంచాయతీకి. ఈ తతంగం చూస్తుంటే వాళ్ళు కావాలని పన్నిన పన్నాగంలా ఉంది. నేను చూడలేని ఘోరాన్ని, నువ్వే చూసుకో. ఇన్స్పెక్టర్ గారు, పియాతి పియమైన నా గ్రామ ప్రజలారా, ఇందులో ఇరుక్కుంది ఆడు కూతురు ఈడి కూతురు కాదు, నా కూతురు, నా కన్న కూతురు. ఈ కేసు తాలూకు తీర్పు పోలీస్ స్టేషన్ 4 గోళ్ల మధ్యలో జరగకూడదని ఈ ఇన్స్పెక్టర్ గారు ఒప్పుకున్నందుకు గాను దీని తాలూకు తీర్పు ఈ గ్రామం నడిబొడ్డులో ఈ రచ్చబండ మీద ఈ ప్రజలందరి ముందు ప్రజలా తీర్పు చెప్పాలని అందరినీ కోరుకుంటూ నేను కూడా కూకుంటున్నాను. ఎప్పుడూ తీర్పు చెప్పేది మీరే కదా, కానివ్వండి. నిజమేననుకో, తగు మా అమ్మాయికి సంబంధించింది కదా. మీ నిజాయితీ మీద మాకు నమ్మకం ఉంది, మీరే తీర్పు చెప్పండి. ఈ ఊళ్ళో ఉన్న ఆడపిల్లలందరూ నా సొంత కూతుళ్ళు లాంటి వాళ్ళు. ఒక ఆడపిల్లని మానభంగం చెయ్యబోయాడు అంటే అది ఘోరమైన నేరం. దానికి నేనిచ్చే తీర్పు మా అమ్మాయి చేత 100 కొరడా దెబ్బలు తింటమో, లేక మా అమ్మాయి కాళ్ళ మీద పడి దండబెట్టి క్షమించు అని 3 సార్లు పేదయ్య పట్టం. నేను ఏ తప్పు చేయలేదు. చెయ్యని తప్పుకు ప్రాణం పోయినా క్షమాపణ కోరను. ఆహా, చెయ్యిన తప్పుకి క్షమాపణ కోరుకోవడం నామోసి అన్నమాట. అయితే చేసిన తప్పుకి కొరడా దెబ్బలు తిను. రే కొరడా. అని కట్టేట్రా. నాకు నేనుగా ఈ పంచాయతీకి వస్తే తప్ప నన్నెవ్వరూ తీసుకురాలేరు. నాకు నేనుగా దెబ్బలు తింటే తప్ప నన్ను కట్టి కొట్టే మొనగాడు ఈ చుట్టుపక్కల లేడు.
గోపికన్ని కొరడాతో కుడుతున్నారమ్మా. తొందరగా కదా. నీ ఆవేశం తగ్గిందా? నీ పగ చల్లారిందా? అన్యాయంగా నన్ను 100 కొడా దెబ్బలు కొట్టి నలుగురిలోనూ అవమానించిన నీకు 100 ఏళ్లకు సరిపడే శిక్ష వేస్తాను. తప్పమ్మా, నీ పెళ్లి జరిగిపోయింది. జరగవలసిన వాడితోనే జరిగింది. బలవంతంగా తాళి తెంచుకునే వాళ్ళ మూర్ఖత్వాన్ని చూసి ఎవ్వరూ జాలిపడరు. నేను చెప్పేది శ్రద్ధగా విను. ఆ తర్వాత మెళ్ళో తాళి ఉంచుకుంటావో తెంచుకుంటావో నీ ఇష్టం. నువ్వు నిలబడ్డ ఈ చోటు, ఈ బంగ్లా, ఈ కార్లు, ఈ హోదా, వీటన్నిటికీ హక్కుదారి ఎవరో తెలుసా? నీ మెళ్ళో బలవంతంగా తాళి కట్టాడే అతను, ఆ గోపి. నువ్వు అనుకుంటున్నట్టు మీ నాన్న పుట్టుకతోనే ధనవంతుడు కాదు సరికదా? కనీసం మధ్యతరగతి కుటుంబీకుడు కూడా కాదు. ఒకప్పుడు వాడు స్వచ్ఛమైన పాలు పంచదారతో చేసిన తాడేపల్లిగూడెం కోఆపరేటివ్ సొసైటీ పాలకోవా. పాలకోవామా? పాలకోవా గవర్నమెంట్ వారిచే అనుమతి పొందిన కేసీ చారిటీ లాటరీ ఫండ్ ఈ నెల 16వ తారీఖు డ్రా కలుపుతారు బరంపూర్ లో. ఏ ఊరు వారైనా, ఏ పల్లె వారైనా, ఏ జిల్లా వారైనా, ఏ రాష్ట్రం వారైనా తమ పేరుతో గానీ, తమ పాపాయిల పేరుతో గానీ, ఇష్టదైవం పేరుతో గానీ, కట్టుకున్న దాని పేరుతో గానీ, ఉంచుకున్న దాని పేరుతో గానీ ₹1 పెట్టి 1 టికెట్ పొందండి సార్. ₹1 10 లక్షలు పొందండి సార్. త్వరగా కలిసి బా. నేను వద్దంటేందుకు దీన్ని నాకు టికెట్ అంట కట్టావా? తీరా పేపర్లో చూసేసరికి దానికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది బావా. అదే కంగారుగా ఉంది బావా. టికెట్ మార్చుకునే లోపల ఎవరికైనా తెలిస్తే ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని భయంతో కంగారు పడి నిద్ర పట్టుకుని నీ సలహా కోసం పరిగెత్తుకొచ్చాను బావా. బాబా, భగవంతుడే పిచ్చోడు కాదయ్యా. ఎవరిని ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరుతాడు. ఆ రాత్రి నా కూతురు బిడ్డను నిర్దాక్షిణ్యంగా విధికి వదిలేయాల్సి వచ్చింది. ఆ లాటరీ టికెట్ మార్చుకుని మీ నాన్న లక్షాధికారి అయ్యాడు. ఇదిగో బాబు. ఇది ఉంచండి. ఎందుకు బాబు? మళ్ళీ నా చేతికి డబ్బందిన తర్వాత విడిపించి తీసుకెళ్తానమ్మా. తాకట్ట? అదేమిటి బాబు? లేదమ్మా, నా తృప్తి కోసం. వస్తానమ్మా. మంచిది బాబు. పాపారాయుడు, నిజం చెప్పు. ఈ గొలుసు నీది కాదని నాకు తెలుసు. ఇది ఎక్కడ దొరికింది? ఎలా దొరికింది? నా బిడ్డ బ్రతకటానికి డబ్బిచ్చారు గనక నిజం చెప్తున్నానమ్మా. 4 ఏళ్ల క్రితం ఒక రోజు రాత్రి ఒక కుర్రాడు ఏడుస్తూ నాకు కనిపించాడు. ఇంత రాత్రి కాదు ఇక్కడ ఏడుస్తున్నాడు. ఎవరి కుర్రాడు? వాడు నా కూతురు బిడ్డరా. ప్రేమతో అన్ని కనుక ఇంటికి తీసుకొచ్చావా, నీ అల్లుణ్ణి సంపి మోసాలకేసినట్టు ఆన్ని కూడా వేసేస్తా. జాగ్రత్త. ఆడు పరమ కషాయం మడిసిలా ఉన్నాడు. ఓ పని చేద్దాం, అబ్బాయిని మనమే పెంచుకుందాం. నువ్వన్నదే కరెక్ట్. వెళ్దాం పదా. చెప్తా పదా. అతను చెప్పిన దాన్ని బట్టి నా మనవడు బ్రతికున్నాడన్న సంగతి నేను తెలుసుకున్నాను. ఆ తర్వాత ఇంకొక సంగతి కూడా తెలిసింది. మన ఇంట్లో పని మనిషితో మీ నాన్న సంబంధం పెట్టుకున్నాడని, ఆవిడ ఒక బిడ్డని కని ఆసుపత్రిలో ఉందని నాకు తెలిసింది. మీ కుటుంబానికి, మీ హోదాకి నేను తగినని తెలుసమ్మా. కానీ నేను చేసిన తప్పుకు నా కన్న బిడ్డను అనాథం చేయకండమ్మా. ఈ బిడ్డ బాధ్యత మీ చేతుల్లో పెట్టి వెళ్ళిపోతున్నానమ్మా. పని మనిషి వదిలిపెట్టి వెళ్ళిన ఆడపిల్ల మరెవరో కాదమ్మా, నువ్వే. అవునమ్మా, నువ్వే. ఎప్పుడు చెప్పు?
దైవ నిర్ణయం వల్ల నీ బావ నీ మెళ్ళో బలవంతంగా కట్టిన ఈ తాళిబొట్టు ఉంచుకుంటావో తెంచుకుంటావో నువ్వే నిర్ణయించు. మీ నాన్న అర్జెంటుగా నీకు పెళ్లి చేయాలని ఏర్పాట్లు చేస్తున్నాడు. వాడికి తెలియకూడదని నిన్ను ఈ ఇంటికి తీసుకొచ్చి ఈ సంగతి చెప్పాను. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే మిగిలిన బ్రతుకులో ఏదీ సరిగ్గా ఉండదమ్మా. ఆలోచించుకో. అప్పన్న తన్నమ్మన్న అప్పన్న తన్నమ్మన్న ముగ్గైర తమ్మన్న ముగ్గైర తమ్మ. లోపల నావల పంత కోరి పెట్టి నానోయ్ బావా గుత్తి వంక వంటిల్లే వైకుంఠం కత్తిపేట కైలాసం. చూడెవరొచ్చారా? అమ్మా నువ్వా? మావయ్య గారు, త్రికరణ శుద్ధిగా ఇంట్లో అడుగు పెట్టాను. గతంలో నేను చేసిన పొరపాట్లు మీ పెద్ద మనసుతో క్షమించండి. అలాగే చాలా సంతోషం. తాళి తెంచద్దు అని పెద్దావిడ పట్టుపట్టిందని ఇన్నప్పుడే నువ్వు మా ఇంటికి వచ్చేస్తావని ఊహించానమ్మా. మావయ్య గారు, ఆ ఇంటి నుంచి కట్టుబట్టలతో వచ్చేసాను. కట్టుకున్న ఈ బట్టలు కూడా ఆ ఇంటి వినిపించుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకని నా కొడుకులో ఉన్న పరుషం కోడలో కూడా ఉంది. ఒక్క నిమిషం ఉండమ్మా. మా బాస్ సూపులకి సర్దార్ పాపరాయిలా కనిపిస్తాడు గానీ మనసు మాత్రం నిప్పుల మీద పెట్టిన ఎన్నపోస. చూడమ్మా, గోపికి పెళ్ళయిన తర్వాత కోడలు ఇంటికి వస్తుందని ముందుగానే చీర నగలు కొనట్టు పెట్టాం. చీర మాత్రం పట్టు చీరడమ్మా. నగలు మాత్రం సిలకలపూడి బంగారాన్ని. మా కెపాసిటీ అంతేనమ్మా. ఆ గదిలోకి వెళ్ళి చీర మార్చుకోమ్మా. అప్పరాజు, పిల్లని చూసిన తర్వాత వాడు ఏమంటాడంట? పిల్లని ఏమంటాడో నాకు తెలియదు గానీ మన మాత్రం అంటాడు. అంతేనంటావా? గ్యారంటీ. ఏమిటి అంతలా బిగుసిపోయారు? ఈ బట్టలు ఎవరై? అసలేం జరిగింది? తమరాజు మాట్లాడవే, చెప్పా. ఆండమాయి సరిద్దురా, ఇల్లు వంటింట్లోకి వెళ్ళి చూడు. నీకే తెలుస్తుంది. నా ఇంటికి వచ్చి వంట చేసేందుకు ఎవరుగా నువ్వు?